మాదక ద్రవ్యరహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న డ్రగ్ నెట్వర్క్పై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్తో కలిసి ఈగల్ ఫోర్స్ చేపట్టింది. ఈ సంయుక్త బృందంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి 100 మంది అధికారులు, ఈగల్ విభాగం నుంచి 124 మంది అధికారులు పాల్గొన్నారు. మొహోర్లీ, సంత్గర్, ప్రతాప్ ఎన్క్లేవ్, పృథ్వీ పార్క్, నీలోతి, చంద్రనగర్, మునిర్కా వంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో గడువు ముగిసిన వీసాలతో నివసిస్తున్న 50 మందికి పైగా నైజీరియన్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారంతా ఓ నైజీరియన్ డ్రగ్ కర్లెట్లో కీలక సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలోనూ డ్రగ్ కింగ్ పిన్లతో సహా సెక్స్ వర్కర్లుగా వ్యవహరిస్తూ డ్రగ్ విక్రయించే అమ్మాయిలు ప్రధాన డ్రగ్ మ్యూల్ ఖాతాదారులను గుర్తించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, గ్వాలియర్, విశాఖపట్నం, గ్రేటర్ నోయిడా స్థానిక పోలీసుల సహకారంతో ఈగల్ ఫోర్స్ ఈ ఆపరేషన్ను విజయవంతం చేసింది.